సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. బట్ గాయస్ ఈరోజు నేను మీ అందరితో ఒక అనౌన్స్మెంట్ చేయాలన్నమాట. అంటే ఒక అనౌన్స్మెంట్ ఉంది. అండ్ ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, మీ అందరూ గుర్తుండొచ్చు, నేను మన రాధే ఆడ్ గేమర్ ఛానల్ పైన మన బ్రేవ్ ఆర్ట్ స్టోరీని కంటిన్యూ చేసినాను అనమాట. బట్ ఆ టైంలో అంటే రసల్మేనియా కంటే ముందు నేను స్టార్ట్ చేసినాను. అండ్ రసల్మేనియా టైం వచ్చినప్పుడు కొంచెం బిజీ అయిపోయినా రసల్మేనియాలో. సో అందుకని నేను ఆ స్టోరీకి ఆపేసినాను. అండ్ వీళ్ళు చాలా మంది డిమాండ్ भी చేసినారు అన్న బ్రేవ్ ఆర్ట్ స్టోరీ మన రాధే ఆడ్ గేమర్ ఛానల్ పైన కంటిన్యూ చేయాలని మీరు చాలా మంది ఆ టైం డిమాండ్ చేసినారు. బట్ రోమన్ రేన్స్ రసల్మేనియాలో ఓడిపోగానే, అంటే బ్రేవ్ ఆర్ట్ స్టోరీలో మొత్తం రోమన్ రేన్స్ ఓడిపించిన తర్వాతనే ఏంటంటే ఆ టైప్లో మనం స్టార్ట్ చేసినామనే ఆ స్టోరీ అక్కడనే ఆగిపోయింది. ఓకే, అండ్ ఈరోజు మనము ఈ వీడియో స్టార్టింగ్లోనే మన బ్రేవ్ ఆర్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే గాయస్ చూడండి, ఈ మంత్లోనే అంటే ఆగస్టు 24 రోజే మన బ్రేవ్ ఆర్ట్ లాస్ట్ ఇయర్ అంటే మన అందరికీ అంటే ఈ లోకంగా వదిలేసి వెళ్ళిపోయినారన్నమాట. మన బ్రేవ్ ఆర్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్టు 24 రోజు చనిపోయినారు. నిజంగా చాలా షాకింగ్ ఉండే. అండ్ బాస్ అందుకని నేను ఈ మంత్కి కొంచెం స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ మంత్లో నేను మన రాధే ఆడ్ గేమర్ ఛానల్ పైన మన బ్రేవ్ ఆర్ట్ స్టోరీని కంటిన్యూ చేస్తాను. బట్ స్టోరీ కంటిన్యూ చేసే బదులు నేను అంటే ఒకటి ఆలోచించిన అనమాట. అంటే మీలో చాలామంది నాకు అన్న నువ్వు Q&A వీడియో చేస్తలేవు అన్న, నువ్వు Q&A వీడియో చేయి అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మా మనసులో చాలా డౌట్స్ ఉన్నాయి, సో నువ్వు Q&A వీడియో చేయని మీరు చాలామంది నాకు కామెంట్ చేస్తుంటే. సో అందుకనే బాస్ ఈరోజు నేను ఈ వీడియోలో Q&A అనౌన్స్మెంట్ చేస్తున్నాను. అండ్ ఈ Q&A వీడియో మన రాధే ఆడ్ గేమర్ ఛానల్ పైన వస్తుంది అనమాట. ఎందుకంటే Q&A స్పెషల్లీ చేస్తున్నాను మన బ్రేవ్ ఆర్ట్ కోసం అనమాట. సో ఏదైనా స్పెషల్ చేద్దామని. సో అందుకనే Q&A నేను కావాలంటే ఒక 1-2 పార్ట్స్ డివైడ్ చేస్తాను, కానీ నేను మీ అందరికీ చాలా క్వశ్చన్స్ అని పిక్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో అందుకని ఈరోజు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగండి. అండ్ ఆ క్వశ్చన్ పైన మినిమం ఒక 10 లైక్స్ వచ్చినా సరే నేను ఆ క్వశ్చన్కి పిక్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ ఉంటే చాలామంది అంటే కామెంట్స్లో మీ క్వశ్చన్కి లైక్ చేస్తారు కదా, మీ కామెంట్కి లైక్ చేస్తారు కదా. సో మినిమం 10 లైక్స్ ఉన్నా సరే, 10 లైక్స్ పైన ఉన్నా సరే నేను మీ కామెంట్ కంపల్సరీ పిక్ చేస్తాను అనమాట. సో అందుకని ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి. అండ్ ఈ Q&A వీడియో మన రాధే ఆడ్ గేమర్ ఛానల్ పైన వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు నాకు తెలుసు చాలా క్వశ్చన్స్ వస్తాయన్నమాట, చాలా మంది కామెంట్ చేస్తారు. సో అందుకని నేను మా రాధే ఆడ్ గేమర్ ఛానల్ పైన కావాలంటే నేను ఓన్లీ ఒక్క వీడియో కాదు Q&Aకి నేను కొన్ని పార్ట్స్ అలా డివైడ్ చేస్తాను అనమాట. అంటే 2 పార్ట్స్ అయినా సరే, 3 పార్ట్స్ అయినా సరే, బట్ నేను కంపల్సరీ Q&A వీడియో చేస్తాను. మీ అందరు క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయడానికి, ఎస్పెషల్లీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అందుకని మీరు కంపల్సరీ చాలా మంచి క్వశ్చన్స్ అడగండి. అండ్ చాలా తొందరలోనే రాధే ఆడ్ గేమర్ ఛానల్ పైన Q&A వీడియో వచ్చేస్తుంది. ఓకే, సో మన రాధే ఆడ్ గేమర్ ఛానల్ ది లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉందన్నమాట. సో మీరు కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మన Q&A వీడియో చేయగానే నేను అందరికీ మన మెయిన్ వీడియోలు అంటే ఈ ఛానల్లోనే అప్డేట్ ఇచ్చేస్తాను. సో మీరు కంపల్సరీ చూడండి. అండ్ ఆగస్టు 24 రోజు మనము రాధే ఆడ్ గేమర్ ఛానల్ పైన ఒక జబర్దస్త్ ఒక పెద్ద లైవ్ స్ట్రీమ్ చేద్దామన్నమాట, స్పెషల్లీ మన బ్రేవ్ ఆర్ట్ కోసం. ఓకే, సో ఇది ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉండే, Q&A అనౌన్స్మెంట్. మీరు చాలా డిమాండ్ చేసినారు అన్న మాకు Q&A వీడియో కావాలని. అండ్ నాకు గుర్తులేదు తెలుసా, నేను లాస్ట్ టైం ఎప్పుడు చేసినా నాకే గుర్తులేదు. ఐ థింక్ సంవత్సరం అయిపోయింది అనుకుంటా. సో అందుకనే మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి. అండ్ నేను మీ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ ఉంటే కంపల్సరీ పిక్ చేస్తాను, Q&A వీడియోలో ఆన్సర్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనము మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో చూడండి, ఇప్పుడు మన ఫస్ట్ అప్డేట్ నిజంగా చాలా షాకింగ్ ఉందన్నమాట, కొంచెం సర్ప్రైజింగ్ బి ఉంది. ఎందుకంటే చూడండి, మీ కూడా తెలుసు మన రా USA నెట్వర్క్ నుంచి కొత్త సంవత్సరం స్టార్టింగ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే రా USA నుంచి మన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది అన్నమాట. నెట్ఫ్లిక్స్ మన రా ఎప్పుడో డీల్ సైన్ చేసుకుంది. అండ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతున్నందుకు కొంచెం స్పెషల్ ఉండాలి కదా, అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కొంచెం స్పెషల్ అనిపించాలి. నెట్ఫ్లిక్స్ పైన OTT ప్లాట్ఫామ్ పైన వెళ్తుంది అన్నమాట మన రా. సో దానికి కొంచెం స్పెషల్ చేయడానికి నెట్ఫ్లిక్స్ పైన ఫస్ట్ రా ఎపిసోడ్ వస్తుంది కొత్త సంవత్సరం స్టార్టింగ్లోనే. సో ఆ ఫస్ట్ ఎపిసోడ్లో అంట, ఫస్ట్ రా షోలో అంట, ద పీపుల్ ఛాంప్, ది బ్రాహ్మా బుల్, ది ఫైనల్ బాస్, ద రాక్ వస్తారంట. ఎస్, మనకి ద రాక్ పైన కొన్ని రూమర్స్ ఉన్నాయన్నమాట. సో మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళినప్పుడు ఫస్ట్ రా ఎపిసోడ్లో ద రాక్ వస్తారంట. అండ్ బాస్ అంతేకాదు, ఓన్లీ రాక్ పైన రూమర్స్ వస్తలేవు, మనకి 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా వస్తారంట. ఎస్, అంటే జాన్ సీనా పైన రూమర్స్ ఉన్నాయి. అండ్ గాయస్ అంతేకాదు, ది ట్రైబల్ చీఫ్, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వస్తారంట. అంటే నిజంగా ఇది కొంచెం సర్ప్రైజింగ్ తెలుసా. అంటే రా ఏమో మన నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోగానే అంటే కొత్త సంవత్సరం స్టార్టింగ్లోనే ఫస్ట్ ఎపిసోడ్లో మన రాక్బి వస్తున్నారంట, జాన్ సీనాబి అండ్ రోమన్ రేన్స్ బి కనిపిస్తారని నిజంగా చాలా షాకింగ్ రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఒక్కవేళ ఈ రూమర్స్ నిజమైతే మాత్రం చాలా మజా వచ్చేస్తుంది బాస్. ఎందుకంటే రాక్, జాన్ సీనా
రోమన్ రైన్స్ అండ్ మేబీ ఇంకా వేరే లెజెండ్స్ ఎవరైనా కనిపించచ్చు మనకి, మేమేం చెప్పలేము. కానీ మామూలుగా అయితే ఉండదంట. మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోగానే ఆ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం కిరాక్ ఉంటుందంట బాస్. అందుకనే మనకి చాలా మంచి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ రూమర్స్ పైన ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఈ రూమర్ నిజమైతే నిజంగా ఎంత సాలిడ్గా ఉంటుందో, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి అండ్ మన గుంథర్ గురించి బాస్. ఎందుకంటే వీళ్ళు చాలామంది రీసెంట్లీ మీరు వెళ్ళి కావాలంటే రా హైలైట్స్ వీడియో కింద చూడండి. అంటే రీసెంట్లీ రాలో మన ర్యాండీ ఆర్టన్ వచ్చినారు. ర్యాండీ ఆర్టన్ వచ్చి మన గుంథర్కి ఛాలెంజ్ చేయగానే అంటే చాలామంది ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు కామెంట్స్లో. చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఎస్పెషల్లీ మన ఛానల్ చాలామంది ఏమని చెప్తున్నారు అంటే అసలు ర్యాండీ ఆర్టన్ ఎందుకు ఛాలెంజ్ చేసినాడు గుంథర్కి, అంటే ఇప్పుడు లాభం ఏంది, అంటే ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ ఇప్పుడు గుంథర్ ఇప్పుడే గెలిచిండు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియర్ ఈవెంట్లో గుంథరే గెలుస్తాడు అనే మాట, అంటే ర్యాండీ ఆర్టన్ ఎట్లయినా ఓడిపోతారు. సో ఇలాంటి బుకింగ్ ఎందుకు జరిగిందని చాలామంది ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు. అండ్ ఇదే క్వశ్చన్ మన గేమ్ ట్రిపుల్ హెచ్కి అడిగినప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఏమైనా ఆన్సర్ ఇచ్చినారంటే చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఏరాలో ఇది కామన్ అనే మాట, అంటే స్మాక్ డౌన్ నుంచి వచ్చి సూపర్ స్టార్ రాలో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ర్యాండీ ఆర్టన్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్, అంటే ర్యాండీ ఆర్టన్కి ఎందుకు అవకాశం ఇచ్చినారో దానిపైన మన ట్రిపుల్ హెచ్ ఆన్సర్ ఇచ్చినారు. ట్రిపుల్ హెచ్ ఏమని చెప్తున్నారంటే ర్యాండీ ఆర్టన్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్, ర్యాండీ ఆర్టన్ ఇంకొక టైటిల్ షాట్ అంటే ఇంకొక టైటిల్ కోసం అంటే ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరకాలన్నమాట మన ర్యాండీ ఆర్టన్కి. సో అవకాశం ఇవ్వడానికి మేము ర్యాండీ ఆర్టన్ ఛాన్స్ ఇచ్చినామని ఈ టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఆన్సర్ ఇచ్చినారు బాస్. అంటే ర్యాండీ ఆర్టన్ డిజర్వింగ్ అంట, ర్యాండీ ఆర్టన్కి టైటిల్ మ్యాచ్ అవకాశం ఇవ్వాలనే ఇచ్చినారని ఒక టైప్లో మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఆన్సర్ ఇస్తున్నారు. కానీ మీ అందరికీ ఒకటి తెలుసు, ఆల్రెడీ మీరు చాలామంది కామెంట్ చేసినారు మన రా హైలైట్స్ వీడియోలో. అండ్ అది ఏంటంటే మేబీ ర్యాండీ ఆర్టన్ ఓడిపోవచ్చు. అండ్ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ పైన నాకు ఇంకా బెట్టింగ్ ఓడ్స్ రాలేదు. ఈ మ్యాచ్ పైన నాకు బెట్టింగ్ ఓడ్స్ వచ్చిన తర్వాత నేను మీ అందరికీ మళ్ళీ ఒకసారి అప్డేట్ ఇచ్చేస్తాను. బట్ రూమర్స్ అయితే ఏమంటున్నాయి అంటే గుంథర్ ఇప్పుడిప్పుడే గెలిచిండు, సో అలాంటిది గుంథర్ ఓడిపోతాడా కొంచెం డౌటే, ర్యాండీ ఆర్టన్ ఓడిపోతాడని ఈ టైప్లోవి కొన్ని రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో బాస్, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మామీ అంటే రియా రిప్లీ గురించి బాస్. రీసెంట్లీ మన రియా రిప్లీ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ పైన అండ్ మన జడ్జ్మెంట్ డే బ్రేకప్ పైన ఒక రియాక్షన్ ఇచ్చాయన్నమాట. అండ్ ఆ రియాక్షన్ ఏందో వీడొచ్చు మీ స్క్రీన్ పైన. మన రియా రిప్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఈ ఫోటోని షేర్ చేసింది బాస్. అండ్ ఈ ఫోటో పైన చాలా క్లియర్లీ రాసి ఉంది. అండ్ అది ఏంటంటే ఓజీ అని చాలా క్లియర్ రాసింది అన్నమాట, అంటే ఒరిజినల్స్ అని రాసి ఉంది. అండ్ ఒరిజినల్స్ ఆర్ బెటర్ అంట, అంటే రియా రిప్లీ అండ్ మన రోమన్ రైన్స్ ఫోటో ఉందన్నమాట. అండ్ ఒరిజినల్ ఎప్పుడు బెటర్ ఉంటారు, అండ్ మిగతా వాళ్ళు ఇక్కడ కింద చూడొచ్చు మీరు ఈ డబ్బాలు ఉన్నారన్నమాట. సో ఒరిజినల్ ఎప్పుడు బెటరే ఉంటారు, చాలా జబర్దస్త్గా ఉంటారని ఒక టైప్లో మన రియా రిప్లీ ఈ ఫోటో అంటే ఎడిటెడ్ ఫోటోకి పైన అంటే ఒక టైప్ రియాక్షన్ ఇచ్చాయన్నమాట. అంటే జడ్జ్మెంట్ ఈ మధ్య చాలా ఓవర్ చేస్తున్నారు, అండ్ ది న్యూ బ్లడ్ లైన్ చాలా ఓవర్ చేసింది, రోమన్ రైన్స్ వచ్చేసినారు. సో దానిపైన ఒక రియాక్షన్ అనమాట. సో ఇప్పుడు మీకు ఇది ఎట్లా అనిపించింది రియాక్షన్ మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు బాస్, మన రియా రిప్లీ అంటే గుర్తొచ్చింది, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. రియల్ లైఫ్లో మన డేమియన్ ప్రిస్ట్ అండ్ రియా రిప్లీ ఎంత మంచి ఫ్రెండ్స్ చూడొచ్చు. నిజంగా ఈ ఫొటోస్ నాకు రీసెంట్లీ సోషల్ మీడియాలో కనిపించినాయి. సో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించాయి అనమాట ఈ ఫొటోస్, అందుకే నేను మీ అందరితో ఈ ఫొటోస్ షేర్ చేసినాను. సో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించినా లేదా మీ కామెంట్స్ కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డానియల్ బ్రాన్ గురించి బాస్. మీద ఒకటి తెలుసు, మన డానియల్ బ్రాన్ ఇప్పుడు AEW సూపర్ స్టార్. అండ్ ఈ మధ్యలో మన డానియల్ బ్రాన్ ఒకటి మర్చిపోయినట్టు ఉన్నారు. అండ్ అది ఏంటంటే మన WWE నుంచి పేరు సంపాదించినారు, మన WWEలో మంచి పుష్ ఇచ్చినారు అని ఒక మంచి పేరు సంపాదించినారు అనమాట. అండ్ ఇప్పుడు AEWలో వెళ్ళి మన WWE హాల్ ఆఫ్ ఫేమ్ దే ఇన్సల్ట్ చేసి పడేసిండు. సో రీసెంట్లీ ఏమైందంటే డానియల్ బ్రాన్ హాల్ ఆఫ్ ఫేమ్ గురించి మాట్లాడినారు. అండ్ ఏమని చెప్పినట్టే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నేను హాల్ ఆఫ్ ఫేమ్లో, అంటే WWE వెళ్ళి హాల్ ఆఫ్ ఫేమ్లో వెళ్ళాలని నాకు మనసు లేదన్నమాట. కొంచెం నేను ఫ్రీ ఉండాలనుకుంటున్నానని కొంచెం ఈ టైప్లో మాట్లాడేసినారు. అండ్ ఒక టైప్లో హాల్ ఆఫ్ ఫేమ్ గురించి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లేదన్నట్టు కొంచెం తీసి పడేసినట్టు మాట్లాడేసినారు అనమాట మా WWE హాల్ ఆఫ్ ఫేమ్కి. అండ్ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే దాంట్లో లెజెండ్స్ ఉంటారనమాట, మామూలు మాట కాదు. అండ్ డానియల్ బ్రాన్ ఒకటి మర్చిపోయింది బాస్, మీరు ఏమో అనుకోండి. అంటే మొత్తం సోషల్ మీడియా మీరు వెళ్ళి చూడండి, చాలామంది ఫ్యాన్స్, ఓన్లీ మన ఇండియన్ ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్స్ డానియల్ బ్రాన్కి అది చెప్తున్నారు సోషల్ మీడియా. ఏమని చెప్తున్నారు అంటే అసలు నీకు అంటే నువ్వు మర్చిపోయినట్టు నవ్వేంది డానియల్ బ్రాన్, అంటే నువ్వు WWE గురించి ఇప్పుడు నువ్వు బ్యాడ్గా మాట్లాడుతున్నావు, 4 డబ్బుల కోసం నువ్వు AEW వెళ్ళి అక్కడ నువ్వు ఇష్టం చేస్తున్నావు, WWE గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నావు, కానీ
నువ్వు అదే డబ్ల్యూడబ్ల్యూలో పేరు సంపాదించి పైకి వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చిన వారు నువ్వు మర్చిపోగానే చాలా జబర్దస్త్గా ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తున్నారనమాట. అండ్ నిజం చెప్పాలి నాకు మీద నచ్చలేదు బాస్. అండ్ నిజం చెప్పాలంటే నాకు ఏడబ్ల్యూ సూపర్ స్టార్స్ అందుకే నచ్చరనమాట. అంటే వీళ్ళు అని డబ్బుల కోసం వెళ్ళిపోవడము, మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేయడం. అంటే డానియల్ బ్రాయన్కి మన డబ్ల్యూడబ్ల్యూ న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చిండే, బట్ అయినా వెళ్ళిపోయింది అనమాట. సో కావాలని పోయిండు బాస్. అండ్ అంతేకాదు డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్. డీన్ ఆంబ్రోస్ ఏఈడబ్ల్యూ ఉన్నాడు కరెక్టే, బట్ డీన్ ఆంబ్రోస్ అంటే నా మనసులో ఒక రెస్పెక్ట్ ఉంది. ఏఈడబ్ల్యూ సూపర్ స్టారే, బట్ అయినా రెస్పెక్ట్ ఉంది అనమాట. సో ఇప్పుడు అది ఎందుకు రెస్పెక్ట్ ఉందో దాని గురించి కొంచెం క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి. డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ అయిపోయినప్పుడు డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసిండు. అంటే దాని ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ చాలా సంవత్సరాలు చూస్తున్నాడు, మీ అందరికి తెలిసి ఉంటుంది. డీన్ ఆంబ్రోస్ కరెక్ట్గా బుక్ చేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ. అండ్ కరెక్ట్గా బుకింగ్ అయితే వదిలేయండి, నా జహాస్ ముందు అంటే ఫేస్ టు ఫేస్ వచ్చేసింది అనమాట. ఆ టైం వచ్చేసిండే మన డీన్ ఆంబ్రోస్ది. సో అదంతా చూసే మన డీన్ ఆంబ్రోస్కి నచ్చలేదన్నమాట అదంతా. అండ్ అందుకనే డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూ వదిలేసినారు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ బుకింగ్ అంతా నచ్చగానే వదిలేసినారనమాట. మిస్టర్ మిక్మ్యాన్ చాలా చెప్పినారు ఆ టైంలో డీన్ ఆంబ్రోస్, బట్ మిస్టర్ మిక్మ్యాన్ వినలేదు. సో కొంచెం మిస్టర్ మిక్మ్యాన్తో పడక మన డీన్ ఆంబ్రోస్ వదిలేసినారన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూకి. అంటే ఏదో డబ్బుల కోసం, అంటే మన ఏడబ్ల్యూఎల్ కొత్తలాలు కంపెనీ పెట్టినప్పుడు మన సూపర్ స్టార్స్ కాల్ చాలా ఎక్కువ డబ్బులు ఆఫర్ ఇచ్చినారనమాట. సో ఏదో డబ్బులకి ఆశపడి ఏం పోలేదు. డబ్ల్యూడబ్ల్యూతో కొంచెం పడక, మిస్టర్ మిక్మ్యాన్తో కొంచెం పడక వెళ్ళిపోయినారన్నమాట మన డీన్ ఆంబ్రోస్. సో అందుకని అప్పుడప్పుడు మిస్టర్ మిక్మ్యాన్ గురించి డబ్ల్యూడబ్ల్యూ గురించి కొంచెం ఏదో మాట్లాడినారు. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్ బాస్, అండ్ అది ఏంటంటే మన డీన్ ఆంబ్రోస్ కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. అండ్ ప్రెసెంట్ ఏమో మన డబ్ల్యూడబ్ల్యూలో మన ట్రిపుల్ హెచ్ రాజు నడుస్తుందన్నమాట. అండ్ ట్రిపుల్ హెచ్ అండర్లో అంటే మన సూపర్ స్టార్స్ చాలా మంచిగా ఫీల్ అవుతున్నారన్నమాట. చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు ఇప్పుడు ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోయినారో వాళ్ళందరూ రావాలనుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ట్రిపుల్ హెచ్ మన సూపర్ స్టార్స్ కొంచెం మంచిగా పుషిస్తున్నారు, అంటే వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు అనమాట. అండ్ అంతేకాదు అంటే కొంచెం ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఓపెన్ చెప్పాలంటే మన సూపర్ స్టార్స్కి ట్రిపుల్ హెచ్ కొంచెం ఫ్రీడమ్ ఇస్తున్నారు. అండ్ బాస్ అంతేకాదు రీసెంట్లీ మీకు గుర్తుండొచ్చు, మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారంటే మీకు తెలిసే ఉంటుంది. రీసెంట్లీ అంటే నేను అందరికీ ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అదేంటంటే ట్రిపుల్ హెచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమని చెప్పినారంటే ఇప్పుడు రోమన్ రైన్స్ వచ్చిండు కరెక్ట్, సంవత్సరం చాలా క్రాక్ ఉంది, ఫ్యాన్స్ అందరికి నచ్చింది, అంత బాగానే ఉంది ఓకే, బట్ నా మనసులో కూడా ఉందన్నమాట. అండ్ అనుకున్నట్టు జరిగితే మాత్రము మేబీ ఇన్ ఫ్యూచర్లో అంటే ఇంకా చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుందని చెప్పినారు. సో అందుకనే ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే సోషల్ మీడియాలో మేబీ ఆ సర్ప్రైజ్ మన జాన్ మాక్స్లీ అంటే డీన్ ఆంబ్రోస్ అయింది. అంటే మన డీన్ ఆంబ్రోస్కి రిటర్న్ తీసుకొస్తుండే అయింది మన గేమ్ ట్రిపుల్ హెచ్ అని. కొంచెం ఈ టైప్లో ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ట్రిపుల్ హెచ్ చెప్పినారు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుందని. అండ్ అంతేకాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అయింది. అంటే చాలామంది రోమన్ రైన్స్ అండ్ బ్రాక్ లెస్నర్కి హ్యాజ్ ఎ ట్యాగ్ టీమ్లో చూడాలనుకుంటున్నారు. రోమన్ రైన్స్ అండ్ బ్రాక్ లెస్నర్ ఒకటి టీంలో చూడాలనుకుంటున్నారు అనమాట. సో మేబీ బ్రాక్ లెస్నర్ వస్తున్నారేంది, అండ్ బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రైన్స్ వాళ్ళిద్దరు కలిసిపోయినారంటే, వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారంటే, అది పాల్ హేమన్ ఉన్నారంటే ఇక మీరే ఆలోచించండి, డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది బాస్. చూడొచ్చు అంటే అది ఆలోచిస్తే చాలా జబర్దస్త్గా అనిపిస్తుంది అనమాట. సో ఆ టైప్లో మేబీ సర్ప్రైజ్ ఉంటుంది. అందుకనే చాలా పెద్ద సర్ప్రైజ్ అని చెప్పినారా ఏంది మన గేమ్ ట్రిపుల్ హెచ్ అని. ఈ టైప్లో ఫ్యాన్స్ థియరీ అనమాట. అంటే ఫ్యాన్స్ ఈ టైప్లో ఆలోచిస్తున్నారు. మేబీ డీన్ ఆంబ్రోస్ వస్తారనుకుంటా, లేదంటే బ్రాక్ అండ్ రోమన్ రైన్స్ ఇద్దరు కలిసి వస్తారనుకుంటా. మేబీ అని చెప్పలేము, అంటే బ్రాక్ రిటర్న్ చేసి రోమన్ రైన్స్ చెక్అవుతాడేమో అని కొంచెం ఈ టైప్లో ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు ఆ సర్ప్రైజ్ గురించి. సో ఇప్పుడు చూద్దాం అసలు మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏం ప్లాన్ చేస్తున్నారు ఏందో అది మనకి ఇన్ ఫ్యూచర్ తెలిసిపోతుంది. బట్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఏదేదో అంటే మేబీ బ్రాక్ వచ్చిన రావచ్చు, మేబీ డీన్ ఆంబ్రోస్ అంటే ఫ్యాన్స్ ఆలోచిస్తుంది ఎక్కడో కరెక్టే, సెన్స్ ఉంది దీంట్లో. కానీ చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో అది ఇన్ ఫ్యూచర్ తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మీకేమనిపిస్తుందో అది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్లడ్ లైన్ గురించి, అంటే మన న్యూ బ్లడ్ లైన్ గురించి అండ్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ గురించి. సో ఫస్ట్ అయితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన బాస్, అంటే మన న్యూ బ్లడ్ లైన్ మన లెజెండ్ అంటే మన బులిరేతో కనిపిస్తున్నారనమాట. రీసెంట్లీ మన బ్లడ్ లైన్స్ ఈ ఫోటో సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది అనమాట. సో న్యూ బ్లడ్ లైన్ విత్ బులిరే అని. అండ్ బాస్ అంతేకాదు ఒరిజినల్ బ్లడ్ లైన్ మరొకసారి రీయునైట్ అవుతుంది అని ఒక టైప్లో మన డబ్ల్యూడబ్ల్యూఏ చాలా పెద్ద టీజ్ ఇచ్చేసింది బాస్. ఎందుకంటే రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూ అలా న్యూ యూట్యూబ్ ఛానల్ పైన డబ్ల్యూడబ్ల్యూ వాల్ పైన వాళ్ళు ఏం చేసినారంటే ఒరిజినల్ బ్లడ్ లైన్ అంటే వాళ్ళు ఏ టైప్లో స్టార్ట్ అయినారో మొత్తం ఒక పెద్ద వీడియో వాళ్ళు అప్లోడ్ చేసినారు అనమాట. అంటే బ్లడ్ లైన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది ఏందని మొత్తం అంటే ఒరిజినల్ బ్లడ్ లైన్ చాలా క్లియర్లీ రాసినారు. సో ఒక టైప్లో ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ చాలా క్లియర్లీ ఒరిజినల్ బ్లడ్ లైన్ మళ్ళొక్కసారి రీయునైట్ అవుతారు, మళ్ళొకసారి కలిసిపోతారని చాలా క్లియర్లీ టీజ్ ఇచ్చింది అనమాట. అండ్ అందరూ తెలుసు అంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ కంపల్సరీ వాళ్ళు మళ్ళొకసారి యూనైట్ అయిపోతారు. అండ్ బాస్ అంతేకాదు మన పాల్ హేమన్ సంగతి ఏంది అంటే మన పాల్ హేమన్ ఎప్పుడు రిటర్న్ చేస్తారు, పాల్ హేమన్ రిటర్న్ గురించి అప్డేట్ అని
చాలా మంది అడిగినారు. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన బాస్. అంటే రీసెంట్లీ ఏమైందంటే మన పాల్ హేమన్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో మన ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ వస్తున్నారు కదా. సో రోమన్ రేన్స్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తున్నారని ఒక టైప్లో ప్రమోట్ చేస్తున్నారనే మాట మన పాల్ హేమన్ సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసినారు. సో దీని ఇంకా ఏంటంటే మేబీ ఇది ఒక చిన్న టీజ్ కావచ్చు. అంటే రోమన్ రేన్స్ అయితే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో వస్తుంది కరెక్ట్, ఇది అఫీషియల్ అడ్వర్టైజ్ ఉంది. బట్ మేబీ పాల్ హేమన్ వచ్చినా రావచ్చు అన్నమాట. ఎందుకంటే పాల్ హేమన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రోమన్ రేన్స్ రిటర్న్ అని టీజ్ చేస్తున్నారు. సో అందుకని కొంచెం మేబీ చెప్పలేమో మన పాల్ హేమన్ ఇప్పుడు మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్లో కనిపించచ్చు. సో పాల్ హేమన్ ఇప్పుడు మన నెక్స్ట్ స్మాక్ డౌన్ వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. అండ్ నిజంగా పాల్ హేమన్ లేకపోతే ఎట్లా అనిపించింది రీసెంట్లీ సమస్యలు ఓపెన్ చెప్పాలంటే అది ఒకవేళ మన పాల్ హేమన్ వచ్చి లేడీస్ అండ్ జెంటల్మెన్ అంటే ది ఒరిజినల్ ట్రైబల్ షీఫ్ అని అక్కడ రోమన్ రేన్స్కి ఇంట్రొడ్యూస్ చేస్తలేదా నిజంగా కిరాక్ ఉంటుండే. బట్ సరే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చేయాలి పాల్ హేమన్, ఎందుకంటే పాల్ హేమన్ అండ్ రోమన్ రేన్స్ ఇద్దరు కలిసి ఉంటేనే కిరాక్ ఉంటుంది బాస్. అండ్ అంతేకాదు నెక్స్ట్ స్మాక్ డౌన్ అంటే గుర్తొచ్చింది, నెక్స్ట్ స్మాక్ డౌన్లో అంటే మన ఏజ్ స్టైల్స్ వస్తున్నారనమాట. అంటే ఏజ్ స్టైల్స్ అఫీషియల్ అడ్వర్టైజ్ ఉన్నారు నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం. బట్ నాకు ఇప్పుడు ఏం గుర్తొచ్చింది అంటే మన కోడీ రోడ్స్ అండ్ మన రోమన్ రేన్స్ అంట ఇద్దరు కలిసి మేబీ మన బ్లడ్ లైన్తో ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్ వస్తుంది బాస్. అంటే ఇప్పుడు రీసెంట్లీ రోమన్ రేన్స్ సమ్మర్స్లామ్లో వచ్చినారు, కోడీ రోడ్స్ వర్సెస్ సోలో మ్యాచ్లో వచ్చినారనమాట. సోలో సికాపాని అటాక్ చేసినారు, కోడీ సైడ్ లుక్ ఇచ్చినారు రోమన్ రేన్స్, అండ్ రోమన్ రేన్స్ రింగ్ బయట వెళ్ళిపోయినారనమాట. అండ్ మన కోడీ రోడ్స్ అంటే ఇంకో ఫినిషర్ ఇచ్చి అక్కడ పిన్ చేసినారు మన సోలో సికోవాకి. అండ్ ఇప్పుడు మీరే ఆలోచించండి, కోడీ రోడ్స్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చి రోమన్ రేన్స్ పేరు మెన్షన్ చేయకుండా ఉండడనమాట. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ కంపల్సరీ కోడీ రోడ్స్ వచ్చి రోమన్ రేన్స్ గురించి మాట్లాడతారు. అండ్ మేబీ రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినా రావచ్చు అనమాట నెక్స్ట్ స్మాక్ డౌన్లో. అండ్ అనుకోకుండా అంటే మన న్యూ బ్లడ్ లైన్ వచ్చి అటాక్ చేసినట్టు మేబీ కోడీ రోడ్స్ అండ్ రోమన్ రేన్స్ ఇద్దరు కలిసిపోవచ్చు. మేబీ ఒక మ్యాచ్ కోసం వాళ్ళు కలిసి ఫైట్ చేయొచ్చు మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అంటే జేవుసోబి వస్తారు నో డౌట్, జిమీ ఊసోబి రిటర్న్ చేస్తారు నో డౌట్. బట్ అప్పటి వరకు మేబీ మన కోడీ రోడ్స్ రోమన్ రేన్స్ సైడ్ ఉంటారు అనుకుంటా, వీళ్ళిద్దరు కలిసి ఫైట్ చేస్తారని మనకి ఇలాంటి ఒక రూమర్ వస్తుంది. అండ్ ఈ రూమర్ పైన చాలా పిచ్చి రియాక్షన్ వస్తుంది సోషల్ మీడియా నుంచి, చాలా పిచ్చి రియాక్షన్ వస్తుంది బాస్. ఎందుకంటే కోడీ రోడ్స్ అండ్ రోమన్ రేన్స్ వాళ్ళు ఇద్దరు కలిసి యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్లో వాళ్ళు ఫైట్ చేస్తారా, అది న్యూ బ్లడ్ లైన్తో ఫైట్ చేస్తారు. నిజానికి కొంచెం కిరాక్ అని కొంతమంది అంటున్నారు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే లేదు కోడీ రోడ్స్ కొంచెం సైడ్ లైన్ చేసేయండి, కోడీ రోడ్స్ స్టోరీ కోడీ రోడ్స్ చూసుకుంటాడు, కోడీ రోడ్స్ కోసం ఒక న్యూ అపోనెంట్ తీసుకురండి అండ్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ రీయూనైట్ అయిపోవాలండి. జిమీ ఊసో జే ఊసో చేయాలి, మన ఒరిజినల్ బ్లడ్ లైనే ఫైట్ చేయాలి, న్యూ బ్లడ్ లైన్ ఇంకా బయటలో ఎవరు వద్దని కొంతమంది చెప్తున్నారనమాట. సో మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి, మిక్స్డ్ టాక్ ఉందన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు బాస్, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. మీరు రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్కి యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఒక మ్యాచ్ కోసం మీరు చూడాలనుకుంటున్నారా, లేదంటే మన న్యూ బ్లడ్ లైన్ అంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్ రీయూనైట్ అవుతున్నప్పుడు కోడీ రోడ్స్ మేబీ అలా సైడ్ వచ్చినా రావచ్చు అండి, నిన్ననే ఫైట్ చేయొచ్చు అని ఈ టైప్లో నిన్ననే ఒక వీడియోలో చెప్పినా అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీసారి అదే రూమర్స్ వస్తున్నాయి, మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్లోనే కోడీ అండ్ రోమన్ రేన్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో చూద్దాం ఏదున్నా లేకున్నా మన నెక్స్ట్ స్మాక్ డౌన్ తెలిసిపోతుంది. అండ్ బాస్ అని ఈ వీడియో స్టార్టింగ్లోనే మన బ్రేవ్ వార్ట్ కోసం అంటే స్పెషల్ Q&A అనౌన్స్మెంట్ చేశాను అనమాట. సో మీరు ఈ వీడియోలో కంపల్సరీ చాలా మంచి క్వశ్చన్స్ అడగండి. అండ్ మీ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ ఉంటే నేను కంపల్సరీ మీ క్వశ్చన్ నేను పిక్ చేస్తాను. అండ్ మన రాధ్యాడ్ గేమర్ ఛానల్ పైన Q&A వీడియో వచ్చేస్తుంది. అండ్ ఆ Q&A వీడియోకి మీరు కంపల్సరీ చూడండి. అండ్ మేబీ మీ క్వశ్చన్ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఆన్సర్ ఇచ్చేస్తాను మన Q&A వీడియోలో. ఓకే సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.